ఈ వీడియోలో చాణక్యుడు చెప్పిన కొన్ని విషయాలను చెప్తాను. ఎవరికైతే ఓపిక లేదో వాళ్ళు ఈ వీడియోని స్కిప్ చేసేయండి. ఇది కేవలం ఎవరైతే జీవితంలో ఏదైనా సాధించాలని అనుకుంటారో వాళ్ళకి చాణక్యుడు చెప్పిన కొన్ని విషయాలు ఇందులో మాట్లాడుకుందాం. అందరికీ నమస్కారం. చాణక్యనీతి భారతీయ జ్ఞాన సంపదలో ఒక అపారమైన ఆణిముత్యం. మొదటిది జ్ఞానం మరియు విజ్ఞానం. చాణక్యుని ప్రకారం మనం సంపాదించుకున్న డబ్బు మొత్తం పోవచ్చు. కానీ పోయిన దాన్ని మళ్ళీ సంపాదించుకునే జ్ఞానం ఎప్పటికీ మనతోనే ఉంటుంది. అలాగే విద్య మనకు శక్తిని, గౌరవాన్ని అందిస్తుంది. రెండవది స్నేహం మరియు శత్రుత్వం. ఎవరినైనా మనం చాలా ఈజీగా ఫ్రెండ్స్‌ని చేసుకుంటాం. మనకి సంబంధించిన అన్ని రహస్యాలను వాళ్ళతో పంచుకుంటాం. కానీ ఒకవేళ ఇద్దరి మధ్య ఏ కారణం వల్లైనా గొడవ జరిగి ఇద్దరు శత్రువులుగా మారినప్పుడు నువ్వు చెప్పిన రహస్యాలే నీకు వ్యతిరేకంగా వాడతారు. అందుకే స్నేహితుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడూ ఎవరిపైన ఆధారపడి జీవించకు. జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. కాబట్టి నీ శక్తి సామర్థ్యాలేంటో నువ్వే తెలుసుకొని నీ లక్ష్యం వైపు అడుగులు వేయి. అలాగే కాలానికి చాలా విలువివ్వాలి. ఒక్కసారి గడిచిపోయిన కాలం మళ్ళీ తిరిగి రాదు. కాబట్టి టైం వేస్ట్ చేసుకోకండి. మరియు ఎప్పుడైనా ఎదుటివారితో ఆలోచించి మాట్లాడాలి. మన మాటపై మనకెప్పుడూ నియంత్రణ కలిగి ఉండాలి. ఒక్కసారి జారిన మాట మనకి శత్రువులను కూడా తయారు చేస్తుంది. మీరు ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు ఆ విషయం ఎవరికీ చెప్పొద్దు. మీరు ఏదైతే అనుకున్నారో అది పూర్తయిన తర్వాత మాత్రమే అందరికీ చెప్పడం మంచిది. నీ లక్ష్యాలను త్వరగా సాధించుకోవడానికి ఆ పనిని సీక్రెట్‌గా ఉంచడం చాలా అవసరం. అలాగే ఏ పనైనా మొదలుపెట్టే ముందు నేను దానిని సాధించగలను అనే ధైర్యం మరియు దృఢ సంకల్పం నీలో ఉండాలి. చాణక్యుని మాటలు మన జీవన విధానంలో చాలా అవసరం అవుతాయి. చాణక్యనీతి మీ జీవితంలో చాలా మార్పులు తేవాలని ఆశిస్తున్నాను. మరి మీ అభిప్రాయాలను కామెంట్స్‌లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం తర్వాత వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.